హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారో కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఈరోజు నా గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపించబోతున్నానండి. ఇవన్నీ కూడా నేను ఒక సెట్ కింద తీసుకున్నాననమాట. నా మ్యారేజ్‌కి నేను ఇదంతా కూడా ఒక సెట్ కింద తీసుకున్నాను. గుట్టపూసల హారం, దానికి మ్యాచింగ్ వచ్చేసి ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. దానికి కొంచెం మ్యాచింగ్‌గా పాపిడి బిళ్ళ తీసుకున్నాను. అండ్ సీజెడ్స్‌లోనే బ్యాంగిల్స్, దానికి మ్యాచింగ్‌గా కొంచెం మనకి చోకర్ టైప్ తీసుకున్నాను. అలాగే ఇయర్ రింగ్స్ అనమాట. సో, ఇందులో కొన్ని నేను సీఎంఆర్‌లో తీసుకున్నాను. కొన్నేమో మలబార్‌లో తీసుకున్నాను. సో, నేను అదంతా కూడా క్లియర్‌గా చూపిస్తాను. సో, ఫస్ట్ వచ్చేసి ఈ హారం అండి. ఈ హారం వచ్చేసి గుట్టపూసల హారం అనమాట. సో, నేను హారాన్ని క్లియర్‌గా చూపిస్తానండి మీకు. సో, ఇది వచ్చేసి గుట్టపూసల హారం అనమాట. సో, చూసారు కదా, నాకు కింద చిన్న పెండెంట్ లాగా ఇచ్చారు సేమ్ డిజైన్లో. మనకి నాకు ఇక్కడ రూబీ స్టోన్ వచ్చి చుట్టూ కూడా గోల్డ్ బాల్స్తో ఒక మంచి డిజైన్ అనేది ఇచ్చారండి. కిందంతా కూడా ఇలాగ సీజెడ్స్తో ఇచ్చారు. ఇలా సీజెడ్స్ మొత్తం ఇచ్చి మంచి చంద్రుడు షేప్లో ఇచ్చారనమాట. చాంద్ షేప్లో ఇచ్చి మధ్యలో సీజెడ్స్ కూడా మంచి ఫినిషింగ్ అండి. మనకి డైమండ్ లుక్ వస్తాయి ఇది. అలానే మధ్యలో నాకు రూబీ స్టోన్ ఇచ్చారు. అటు ఇటు కూడా ఎమరాల్డ్ స్టోన్స్ అనేవి ఇచ్చారు. కిందంతా కూడా మంచి సైజులో, మీడియం సైజులో, ఇంకా చిన్నగా ఉంటాయండి పర్ల్స్. కాకపోతే నేను ఈ సైజులో తీసుకున్నాను. ఈ సైజులో పర్ల్స్ అనమాట. ఇలా ఇచ్చి నాకు కింద కూడా గోల్డ్తో డిజైన్ ఇచ్చి దానికి ఇలాగా పర్ల్స్ అనేవి ఇచ్చారనమాట. సో, పైన చూస్తే చైన్ అంతా చూస్తే కనుక ఇక్కడ గోల్డ్ మీద నాకు రూబీ స్టోన్ ఇచ్చి పైన ఒక ముత్యం అనేది ఇచ్చారు. కింద మళ్ళీ ఒక ఎమరాల్డ్ స్టోన్ అనేది ఇచ్చి ప్రతిదానికి కూడా ఇలాగ గోల్డ్ది ఇచ్చి మళ్ళీ మువ్వల్లా ఇచ్చారు. కింద ఎలా అయితే డిజైన్ వచ్చిందో అలాగే మొత్తం చైన్ అంతా కూడా వచ్చింది. ఇక్కడేమో గోల్డ్ హైలైట్ చేసి రూబీ స్టోన్ని నార్మల్ డ్రాప్ కింద ఇచ్చారు కదండి. ఇక్కడ మాత్రం ఫుల్ రూబీ స్టోన్ని హైలైట్ చేశారు. కింద మళ్ళీ డిజైన్ మార్చారు. 2 పెద్ద సీజెడ్స్ ఇచ్చి మళ్ళీ ఎమరాల్డ్ ఇచ్చి కింద 3 మువ్వల కింద ఇచ్చారనమాట. మొత్తం చైన్ అంతా కూడా అటు ఇటు అలానే వస్తుందండి. నేనైతే దీనికి ఇంకా లింక్ పెట్టించుకోలేదండి. చైన్ లింక్ పెట్టించుకోలేదు. థ్రెడ్తోనే తీసేసుకున్నాను ప్రస్తుతానికైతే. నాకు ఇంకా ఎక్స్ట్రా థ్రెడ్స్ కూడా ఇచ్చారనమాట దానికి. ఇలా ఎక్స్ట్రా థ్రెడ్స్ ఒకవేళ పోయినా వాడుకోవడానికి ఉండేలాగా ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేవి కూడా ఇచ్చారనమాట. సో, దీనికి మ్యాచింగ్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నానండి. దానికి సెట్లో ఉన్న ఇయర్ రింగ్స్ తీసుకున్నాను. సో, ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అండి. ఇలాగా దానికి మ్యాచింగ్, దీనికి ఇంకా వేరే కన్నా కూడా ఎక్కువ మనం గుట్టపూసలు తీసుకున్నప్పుడు గుట్టపూసలు ఇయర్ రింగ్సే బాగా మ్యాచ్ అవుతాయని నాకు అనిపించింది. అలాగే ఇలాగ ఇయర్ రింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది నేను. సో, మంచిగా ఉన్నాయండి ఇయర్ రింగ్స్ కూడా. చాలా బాగా నచ్చాయి. నాకు ఇయర్ రింగ్స్ అయితే ఎంతో వెయిట్ పడలేదండి. ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు ఆల్మోస్ట్ ఒక 15-16 గ్రామ్స్ వరకు పడింది. నెట్ వెయిట్ చెప్తున్నాను. నాకు జస్ట్ 15 గ్రామ్స్ అలా పడిందనమాట నెట్ వెయిట్. సేమ్ ఇలాగే మనకి చైన్కి ఎలా అయితే డిజైన్ వచ్చిందో పైన ఒక పర్ల్ ఇచ్చారు. కింద మళ్ళీ ఒక ఫ్లవర్లో పర్ల్ ఇచ్చి కింద మళ్ళీ 3 సీజెడ్స్ ఇచ్చి ఒక రూబీ స్టోన్ ఇచ్చి అటు ఇటు కూడా మళ్ళీ ఎమరాల్డ్స్ అనేది ఇచ్చారు. కింద మళ్ళీ చాంద్ టైప్లో డిజైన్, ఇందాక పెండెంట్లో చూసాం కదా, అలా చాంద్ టైప్లో డిజైన్ అనేది ఇచ్చారనమాట. కిందంతా కూడా మనకి ఇలాగా సీజెడ్స్ ఇచ్చి కింద మళ్ళీ పర్ల్స్ అనేవి అలర్ట్ తీశారండి. చాలా బాగుంది డిజైన్ అయితే. ఎలా తీసుకున్నాను, నాకు ఇవి వచ్చేసి 15 గ్రామ్స్ వరకు పడింది. హారం వెయిట్ వచ్చేసి నాకు ఒక 115 గ్రామ్స్ వరకు పడిందండి. ఎందుకంటే ఇది వెయిట్ ఎక్కువ అండి. మనకి చూడడానికి ఎక్కువ గోల్డ్ కనపడకపోయినా కూడా ఇది స్టోన్స్, ఇది గట్టి చేత అనమాట. చేత గట్టిగా ఉండాలి అని చెప్పేసి నేను కొంచెం వెయిట్ ఎక్కువ పెట్టి తీసుకున్నాను. ఒక 115 గ్రామ్స్కి అలాగా వచ్చిందనమాట టోటల్ సెట్ అనేది నాకు. సో, నెక్స్ట్ వచ్చేసి చోకర్ అండి. ఈ చోకర్ కూడా నేను సీజెడ్స్లోనే తీసుకున్నాను. డైమండ్ ఫినిష్లో ఉండాలి, బాగుంటుంది, పెట్టుకున్నప్పుడు చూడడానికి బాగుంటుంది అని చెప్పేసి ఇలాగా నేను ఈ నెక్లెస్ అనేది తీసుకున్నాను అనమాట. సో, ఇలాగ డ్రాప్స్ ఇలా మన హారంలో నాకు పర్ల్స్ వచ్చాయి కదా, ఇలా పర్ల్స్కి మ్యాచింగ్గా ఉండాలి అన్నట్టు తీసుకున్నాను. సో, ఇది చూస్తే కనుక మీరు
నాకు మధ్యలో రూబీ స్టోన్ అనేది హైలైట్ చేశారు. రూబీ స్టోన్ హైలైట్ చేసి కంప్లీట్‌గా సీజెడ్స్ అండి. ఫ్లవర్ డిజైన్‌లో సీజెడ్స్ ఇచ్చారు. ఇక్కడ వర్క్ అంతా కూడా సీజెడ్స్ ఇచ్చారు. మళ్ళీ నాకు ఇటు, అటు కూడా ఇలా ఫ్లవర్ డిజైన్‌లో ఇచ్చి మధ్యలో రూబీ స్టోన్‌ని హైలైట్ చేశారండి. కంప్లీట్‌గా నాకు ఇదైతే చాలా చాలా నచ్చింది. కింద నాకు పర్ల్స్ అనేవి డ్రాప్స్ ఇచ్చారు. సో, దీనికి చైన్‌తోనే ఉంది. చైన్‌తోనే తీసేసుకున్నాను. ఇదైతే నాకు ఆల్మోస్ట్ ఒక 25-30 గ్రామ్స్ లోపు పడింది. 25 గ్రామ్స్, 27 గ్రామ్స్ అలా పడిందనుకుంటా. సో, ఇది కూడా చాలా బావుంది. ఇలా తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మీకు ఎవరికైనా ఏదైనా నచ్చితే కూడా స్క్రీన్‌షాట్ తీసి మీరు ఇలా చేయించుకోవచ్చు. ఆర్ లేకపోతే మీరు డైరెక్ట్‌గా ఇలాంటివి ఆల్రెడీ ఉన్నాయి వేరే డిఫరెంట్ టైప్‌లో నక్షి మోడల్‌లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు నక్షి మోడల్‌లో కూడా వెళ్ళొచ్చనమాట. సో, నాకిదైతే ఇది నచ్చి తీసుకున్నాను నేను. సో, నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ అండి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నాకు మంచి సీజెడ్స్‌లో మంచి డిజైన్ వచ్చేలాగా తీసుకున్నాను. ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి. సో, ఇవి వచ్చేసి డబుల్ బ్యాంగిల్స్ అండి. అంటే ఇవి 4 బ్యాంగిల్స్ తీసుకుంటే మనకి కాస్ట్ ఎక్కువైపోతుంది. సో, ఇలాంటి పెద్ద పెద్దవి తీసుకున్నప్పుడు అటు ఇటు గాజులు వేసుకున్నా కూడా మధ్యలో అనేది ఈ బ్యాంగిల్ వేసుకుంటే చాలా హైలైట్‌గా కనిపిస్తుందనమాట. సో, ఇది కూడా నేను కంప్లీట్‌గా సీజెడ్స్‌లో తీసుకున్నాను. ఇలాగే డైమండ్స్‌లో తీసుకునే వాళ్ళు, ఆ బడ్జెట్ ఉన్నవాళ్ళు డైమండ్స్‌లో కూడా చేయించుకోవచ్చు. మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్‌షాట్ తీసుకొని మీరైతే ఇలాగే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కూడా చేయించుకోవచ్చండి. సో, ఇందులో కూడా నాకు రూబీ స్టోన్స్ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ అనేవి హైలైట్ చేశారు. కంప్లీట్‌గా సీజెడ్స్‌తో వచ్చి వర్క్ అనేది రూబీ స్టోన్స్ అండ్ సీజెడ్ స్టోన్స్‌తో అయితే బాగా హైలైట్ చేశారనమాట. మధ్యలో ఒక దగ్గరేమో నాకు రూబీ స్టోన్ వచ్చింది. ఒక దగ్గరేమో ఎమరాల్డ్ వచ్చింది. ఒక దగ్గరేమో రూబీ వచ్చింది. అలా కంప్లీట్‌గా బ్యాంగిల్ అంతా కూడా ఇలాగా నీట్‌గా వర్క్ అనేది ఇచ్చారనమాట. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి బోత్ నాకు ఆల్మోస్ట్ 45-50 గ్రామ్స్ అయితే పడిందండి. బోత్ బ్యాంగిల్స్ చెప్తున్నాను. ఒక 50 గ్రామ్స్ వరకు పడిందనమాట. చాలా నచ్చింది ఇది కూడా. చాలా బావుంది. సో, ఇప్పుడు అక్షయ తృతీయ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి మనకి చాలా స్టోర్స్‌లో 45-50. సో, ఇప్పుడు అక్షయ తృతీయ ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలామంది ఫ్లాట్ వేస్టేజ్‌లో చాలా డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. మేకింగ్‌లో చాలా ఆఫర్స్ అనేవి ఇస్తున్నారు. సో, అలా చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు అలా చేయించుకోవచ్చు. అండ్ నేను ఒకవేళ ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి అక్షయ తృతీయ అయిపోతే గనక, మళ్ళీ ఇంకా ఏమన్నా రాబోయే రోజుల్లో ఏమన్నా ఆఫర్స్ పెడితే గనక అలా కూడా చూసుకొని మీరు తక్కువ వేస్టేజ్ అది ఉన్నప్పుడు మీరు అలా కూడా చేయించుకోవచ్చనమాట. సో, ఇవి కూడా నాకు చాలా నచ్చాయి. ఇవి కూడా చాలా బాగున్నాయి. సో, నెక్స్ట్ వచ్చేసి పాపిడి బిళ్ళ అండి. ఇది అన్నిటికీ మ్యాచింగ్‌గా ఉండాలి. ఇలాగా స్టోన్స్‌తో అది మ్యాచింగ్‌గా ఉండాలి అన్నట్టు ఇలా తీసుకున్నాను నేను. సేమ్ అలాగే పర్ల్ డ్రాప్స్‌తో మంచిగా ఎమరాల్డ్ స్టోన్ అనేది హైలైట్ చేయించుకున్నాను. ఇక్కడ రూబీ స్టోన్ పెట్టించుకుంటే అంత బాలేదండి. నాకు ఈ డిజైన్‌లో రూబీ స్టోన్ అనేది అంత హైలైట్ అనిపించలేదు. అందుకే నేను ఇక్కడ ఎమరాల్డ్ స్టోన్ అనేది పెట్టించుకుని కంప్లీట్‌గా మనకి ఒక పోల్‌కి లుక్ వచ్చే సీజర్స్ అనమాట. పోల్‌కి లుక్ వస్తుంది. పెద్ద పెద్ద సీజర్స్‌తో చేయించుకున్నాను ఇది. సో, ఇదంతా నాకు ఇలా చైన్ కావాలి అని ఇలా చేయించుకున్నానండి. ఇలా చైన్ అక్కర్లేదు మాకు ఇలా పెండెంట్ చాలామంది ఇప్పుడు ఓన్లీ పెండెంట్ కింద పెట్టుకుంటున్నారు కదా! అలా కావాలి అనుకున్న వాళ్ళు అలా కూడా చేయించుకోవచ్చు అనమాట. సో, ఇది కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక 15 గ్రామ్స్ వరకు పడిందండి. ఈ పాపిడి బిళ్ళ కూడా. సో, నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇవి. ఇవి చిన్న బుట్టల టైప్ అండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. పైన నెమలి డిజైన్ అనేది వచ్చింది. నెమలి డిజైన్ వచ్చి రూబీ స్టోన్స్ అనేవి హైలైట్ చేశారనమాట. సో, కిందంతా కూడా మళ్ళీ మనకి ఈ సీజెడ్ స్టోన్స్ అనేవి ఇచ్చారు. మొత్తం కంప్లీట్‌గా సీజెడ్స్‌తో హైలైట్ చేశారు ఇదంతా కూడా. సో, ఇది కూడా చాలా బాగుంటాయండి. మీకు ఈ డిజైన్ కావాలంటే ఈ డిజైన్ కూడా చేయించుకోవచ్చు. అలాగే ఇవొచ్చేసి గోల్డ్ కాదండి. 1 గ్రామ్ గోల్డ్‌లో తీసుకున్నవి ఇవి. ఒకవేళ ఎప్పుడైనా బాగా హెవీగా పెట్టుకోవాలి అనుకుంటే ఉంటాయి అని చెప్పేసి 1 గ్రామ్ గోల్డ్‌లో ఇలాగే సీజెడ్స్, రూబీస్ అండ్ ఎమరాల్డ్స్‌తో హైలైట్ అయ్యేలాగా పర్ల్స్ ఇలా కింద పర్ల్స్ అవి వచ్చాయి కదా! ఇలా హైలైట్ అయ్యేలాగా తీసుకున్నాను. ఇవి కూడా చాలా బాగుంటాయి. మీకు ఇందులో నేను చూపించిన వాటిల్లో మీకు ఏది నచ్చిందో కింద అయితే కమెంట్ చేయండి.
అలాగే మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.